హ్యావ్యూర్స్ కంటెంట్ మొత్తం చదివి ప్రిపేర్ అయిపోయి ఇంకా వీడియో ఇవ్వడానికి రెడీ అవుతున్న మూమెంట్లో ముందు ముందు అనిపించింది ఆ అమ్మాయి అసలు ఏం మనిషి అండి అది ఇది నా అమ్మాయి గురించి అనిపించింది నాకు నెగిటివ్గా. కెమెరా ఇవన్నీ లెన్స్ ఇవన్నీ పెడుతున్న మూమెంట్లో ఎందుకు వీడియో మనిషిరా బాబు అనిపించింది. సో అందుకని 2 వర్షన్స్ నేను ఇస్తా, ఎవరి తప్పు అన్నది మీరు కింద కామెంట్లో తెలియచేయండి. మొన్న 19వ తారీఖున భోపాల్ ఫ్యామిలీ కోర్టుకి ఒక విడాకుల కేసు వచ్చింది. వాళ్ళకి 2023 ఆగస్టులో పెళ్ళి అయింది. అంటే పెళ్ళి 6 నెలలు కూడా అవ్వట్లా. పెళ్ళి 6 నెలలు కూడా అవ్వట్లేదు. ఏంటమ్మ విడాకులు? ఆమె భర్త ఐటీ ఇంజనీర్, దట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జీతం 1,00,000 పైగా జీతం. ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఓకే, సమస్య ఏంటి? నవ్వు వస్తుంది నాకు. మొన్న ఏపీలో పేపర్ మార్కింగ్ సంబంధించేది ప్రాబ్లం వస్తే ఎవరో ఒక అమ్మాయి, ఒకసారి నా మార్కులు చూడండి, సైన్స్ అండి 55 అండి, మ్యాథ్స్ అండి 60 అండి, తర్వాత రిమైనింగ్ సోషల్ ఇంగ్లీషు రిమైనింగ్ అవి కూడా చెప్తుంది, అన్నీ పాస్ అండి, సోషల్ అండి 31 అండి, 4 మార్కులే కదండి, కలపొచ్చు కదండి, ఫెయిల్ చేశారండి, ఏంటండి అసలు వీళ్ళు, ఏం గవర్నమెంట్ అండి వీళ్ళు అంటూ ఆ చిన్నపిల్ల మాట్లాడుతున్నది ఇప్పటికి చాలా వైరల్ చేస్తూ ఉంటారు. నాకు ఎగ్జాక్ట్గా అది గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి కోర్టుకి ఏం చెప్పిందో తెలుసా? ఆగస్టులో మా పెళ్ళి అయింది, పెళ్ళి అవటానికి ముందు నేను ఆ అబ్బాయిని అడిగాను, పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళాలి, మనం ఎక్కడికి వెళ్దాం అన్నా. నీ చాయిస్ అన్నాడు. ఫారిన్ వెళ్దాం నేను అన్నాను. విదేశాలకి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, మన దగ్గర డబ్బు ఉంది, ఫైనాన్షియల్గా ఓకే, బట్ అమ్మ పెద్దది కదా, ఆమెను వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి, వర్కర్స్ తెలిసిన ఎవరో ఒకరు ఉంటారు కదా అని చెప్పేసాను. ఓకే, బట్ అంత దూరం వద్దులే, హనీమూన్ కదా, మన ఇండియాలోనే ఫారిన్ ఉండే విధంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వీ కెన్ ప్లాన్ ఫర్ దెమ్ అని చెప్పేసి అన్నాడు. ఈ అమ్మాయి ఇంకే హ్యాపీ అని చెప్పేసి అంది, సంతోషంగా పెళ్లి చేసుకుంది. నేను మరలా అంటున్నా, కొంతమంది ఆడవాళ్ళు నిజంగా వాళ్ళకున్న కోరికల విషయంలో కాంప్రమైజ్ కాదు, అలాగే కొంతమంది మగవాళ్ళు కూడా అంతే. ఇక్కడ ఈ అమ్మాయి హనీమూన్కి వెళ్ళాల్సిందని చెప్పి గట్టిగా పట్టుబెట్టి ఉంది. చివరికి గోవా వెళ్ళి అటు నుంచి సౌత్ ఇండియా మొత్తం చూద్దాం అని చెప్పేసి అన్నాడు. పెళ్ళైంది ఆగస్టులో. ఖచ్చితంగా హనీమూన్ అంటే బయట చేసుకునేదనే కాదు కదా, సర్లే నాకు తెలియకుండా ఎందుకు వాగటం. కానీ సో వీళ్ళిద్దరు మాత్రం ఉండి సరదాగా ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు అని హనీమూన్ అంటే. బయట వేరే ప్లేస్కి వెళ్ళి సరే ఇంట్లో రెగ్యులర్గానే ఫ్యామిలీ పరంగా వీళ్ళు భార్యాభర్తల పరంగా కలయిక లైక్ ఇవన్నీ అయిపోయాయి. బట్ ఆమెకు బయటికి వెళ్ళాలి, మరలా అడుగుతూ ఉంది. ఇక అప్పుడు గోవాకి టికెట్లు బుక్ చేశాడు, హోటల్ ఇవన్నీ కూడా బుక్ చేశాడు. ఈలోపు ఇతను వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏమందంటే, రే అయోధ్యలో రేపు 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ ఉంది కదా, దానికన్నా ముందు మీరు వెళ్ళి ఆ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చక్కగా చూడండి, అండ్ వారణాసి వాటికి కూడా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిందట. మరి వీడైనా వేరే విధంగా అనుకోవద్దు, ఇందాక స్టార్టింగ్ చెప్పింది అదే, ఆమెలో నాకు తప్పు కనపడింది, ఇతరుల బట్టి తప్పు కనపడింది అన్న, ఇదిగో ఇదే. మరి ఇతనైనా మళ్ళీ లేదు ఎప్పటి నుంచి అడుగుతుందమ్మా, చదువుకున్న వాళ్ళు అండ్ మరో ఆడలు కొన్ని కోరికలు ఉంటాయి కదమ్మా, నువ్వు అన్నట్టు పుణ్యక్షేత్ర వాటికి తర్వాతనే వెళ్దామే, వెళ్ళొచ్చు, తనకి అడుగుతుంది, నేను వెళ్ళి తీసుకొని వస్తాలే ఒకసారి అని చెప్పేసి ఉంటే అయిపోదును. మరి వాళ్ళ అమ్మలో దేవత కనిపించిందో లేదన్నప్పుడు వాళ్ళ అమ్మ మాట జమదాటలేడో మరి ఏమో తెలియదు, కానీ కనీసం వాళ్ళ ఆవిడకి చెప్పలేదంట మనం వెళ్తుంది గోవాకి కాదు వారణాసికి అని చెప్పేసి. సో అలా అయోధ్యకు తీసుకెళ్ళాడు ఫస్ట్. అసలు ఆమె షాక్ అట, ఇదేంటి గోవాకి అని చెప్పేసి అయోధ్య తీసుకొచ్చామని. లేదు తర్వాత వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వారణాసి కాశీ తీసుకెళ్ళాడు. అయోధ్య అయిపోయింది, వారణాసి అయిపోయింది, తీర్థం అయిపోయి అటు ఇటు పుణ్యక్షేత్రాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇంటికి వచ్చాను. అది జనవరి 9. ఇక ఆ తర్వాత 10 రోజులు ఓపిక పెట్టింది. ఇక నా వల్ల కాదురా బాబు అని జనవరి 19 కోర్టుని అప్రోచ్ అయ్యాను. పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన 10 రోజులు కోర్టుని అప్రోచ్ అయ్యాను. ఇక ఆమె చెప్పింది, సార్
హనీమూన్ సార్ నేను అడిగింది, పెళ్ళైన కొత్తలో అడిగాను సార్. 5 నెలలుగా తిప్పుతూ దట్ మీన్స్ ఆపుతూ ఇదిగో తీసుకెళ్తాను ఎదిగో తీసుకెళ్తున్నా అంటూ టికెట్ కూడా బుక్ చేసి చూడని చెప్పేసి అన్నాడు సార్. కానీ ఏం చేశాడు సార్? హనీమూన్ కాదు సార్, పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళాడు సార్. అక్కడ ఏమైందో తెలుసా సార్ అని బయటికి చెప్పలేదు, బట్ వాళ్ళకి చెప్పిందట. అప్పుడు ఇతను కూడా పిలిపించారు. ఏందయ్యా పెళ్ళి 6 నెలలు కూడా కాలేదు అప్పుడు విడాకులకు వచ్చింది అనేటప్పుడు ఇతను ఏమొచ్చేసి, సార్ తను కావాలని ఇది అంతా చేస్తుంది, నేను తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నా, మంచి శాలరీ మంచి కుటుంబం సార్. సరే ఏంటన్నా ఇబ్బందికరమైన ప్రదేశాలకు తీసుకెళ్ళానా? పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళాను, హనీమూన్కి వెళ్దాం ఇప్పటికే నేను రెడీగానే ఉన్నా, కాకపోతే కొంచెం అన్ని చక్కబెట్టుకుని వెళ్దాం అన్నట్టు నేను ఉన్నాను సార్ అంటే ఏదో చెప్పుకుంటున్నాడు. సార్ అతను మారడు, వాళ్ళమ్మ ఏది చెప్తే అది, నాకన్నా వాళ్ళ కుటుంబమే అతనికి ఇంపార్టెంట్. అతను నచ్చిందే చేయాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. వాళ్ళ ఫ్యామిలీలో నా మాటకు కానీ నాకు కానీ విలువ లేదు. ఇంకెందుకు సార్ వాళ్ళతో కలిసి ఉన్నట్టు, నాకు వద్దు సార్, నాకు విడాకులు ఇవ్వండి అని అంటూ. సో కౌన్సిలింగ్ నడుస్తాం. ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా ఇదే బ్రేకింగ్ న్యూస్. ఏమని? ఆడవారు కోరుకునే చిన్న చిన్న సుఖాలు ఇష్టాలు ఏవైతే ఉంటాయో అవి తీర్చగలిగినటువంటి ఫిజికల్గా ఇతనికి హెల్తీగా ఉండటం కావచ్చు, ఫైనాన్షియల్గా అన్నప్పుడు డబ్బు ఉండటం కావచ్చు. ఈ రెండు అతని దగ్గర ఉండి కూడా ఫిజికల్గా అన్నప్పుడు ఆమెని వెయిట్ చేపిస్తూ, ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఈమె అనుకున్న ప్లేస్ కూడా వేరే చోటకి పట్టుకెళ్ళిపోతూ, అది ఆమెను టార్చర్ చేయటమే కదా, అది ఆమెను ఇబ్బంది పెడటమే కదా, అది ఆమె ఇష్టాలను చంపటమే కదా అని ఒక వర్షన్ కొంతమంది. ఇంకొకళ్ళు పెళ్ళైంది ఇప్పుడే కదా, అతనికి కొన్ని పనులు ఉంటాయి కదా, ఫ్యామిలీ పరంగా చక్కబెట్టాల్సినవి ఉంటాయి కదా, అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా, పెళ్ళైన తర్వాత మా అబ్బాయిని అటు పంపాలి ఇటు పంపాలి అది ఇది అని, అండ్ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ రకంగా అతను వెళ్ళున్నాడు. ఈమెను ఏమన్నా ఇబ్బంది పెడితే, ఈమెను వెళ్ళి పుట్టిటిగా డబ్బులు తీసుకురామని చెప్తే, ఈమెకి ఏదైనా లేనిపోయిన పనులు చెప్తే అప్పుడు ఏమన్నా ఆలోచించాలి. హనీమూన్కి ఇప్పుడే కాదు తర్వాత వెళ్దామని చెప్పడం ఆయన తప్ప. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు కదని చెప్పేసి భారతదేశంలో ఉండి హైందవ సాంప్రదాయంలో ఉంటూ పుణ్యక్షేత్రాలు దర్శించి రావడం తప్ప. అది ఎట్లా తప్ప అయితే అతను చేసింది కరెక్ట్. ఇటువంటి మహిళతో అతను జీవితాంతం ఉండటం అంటే నరకంతో ఉండటమే, ఆమెను వదిలేయడమే బెటర్ను. సో అదేదో వరంలాగా ఆమె వచ్చింది విడాకులు ఇమ్మని, సో ఇవ్వటం బెటర్ అని కొంతమంది అంటున్నారు. ఇందులో ఆడ మగ ఉన్నారు. ఓకే, ఇక అమ్మాయి సైడ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని ఇతనితో వచ్చినప్పుడు ఒక అమ్మాయికి ఆమె కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలు కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇతను నచ్చినట్టు ఇటు కుటుంబం నచ్చినట్టు ఉంటూ ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నాడంటే రేపటి రోజు ఇంక అన్ని వాళ్ళకి నచ్చినట్టు బతకాలిగా ఈ పాపం ఈ అమ్మాయి. మెకానికల్ లైఫ్ అయిపోయింది. అటువంటి కుటుంబంలో బతకడం కరెక్ట్గా ఈ అమ్మాయి. సో విడిపోవడం బెటర్ అని మరికొంతమంది అంటున్నారు. ఇద్దరిని కలిపి ఉంచలో కనిపిస్తున్నారంటే ఎక్కడో ఎవరు ఒకళ్ళిద్దరు కనిపిస్తున్నారు. ఏ రకంగా? పెళ్ళైన కొత్త కదా అండ్ అమ్మాయికి రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి, కొంచెం అడ్జస్ట్ అవటమో లేదా కొంచెం టైం ఇస్తే అన్నీ సెట్ అవుతాయి లేండి అని కొంతమంది. మరికొంతమంది ఏమో ఈ అబ్బాయి కూడా పాపం పెళ్ళైన కొత్త తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఓ పని చేద్దాం వీళ్ళని ఒక 6 నెలల పాటు వేరే ఎక్కడ కొత్త ప్లేస్ పంపించి వాళ్ళిద్దరూ ఉండేలాగా ప్లాన్ చేద్దాం, అన్నీ సెట్ అవుతాయి, వాళ్ళిద్దరు కలిసి చక్కగా హ్యాపీగా ఉంటారని మరికొంతమంది అంటున్నారు. ప్రజెంట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంకా నడుస్తూనే ఉందట కోర్టులో దఫ్తా వాయిదాల పరంగా. మరి చివరికి ఏమైంది? విడిపోవటం అన్నది మంచిదా, కలిసి ఉండటం అన్నది మంచిదా? కలిసి ఉంటే ఎలా ఉండాలి, ఒకరు విడిపోవాల్సి వస్తే ఎవరికి మేలు? కింద కామెంట్లో తెలియచేయండి. బట్ కొంచెం లాంగ్వేజ్ కొంచెం పద్ధతిగా వాడండి. ఓకే.